హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 8-9 నెలల తర్వాత తొలి పరీక్ష ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ, మొత్తం 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవరాల్గా ఒకప్పుడు అసలు రాష్ట్ర రాజకీయం తీరు మారడానికి కారణమైంది కూడా 2024కి ముందు 23లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కి 3 తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతోనే రాష్ట్ర రాజకీయం రూపు మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో కీలక పాత్ర అయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలోనే లేదు. తెలుగుదేశం పార్టీ లేదంటే వామపక్షాలకు సంబంధించినటువంటి భావజాలిక అభ్యర్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అభ్యర్థులు ఉన్నారు. అదే సందర్భంలో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాతన మేధావులుగా గుర్తింపు పొందిన కొంతమంది కూడా ఇప్పుడు ఎన్నికల్లోకి రెడీ అయ్యి చివరికి ఆ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో 2 మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం సుందరరామ శర్మ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అట్లాగే దానికి రాజీనామా చేసి మరి ప్రస్తుతం గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అసలు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేయాలా, వీళ్ళకి ఎందుకు ఓటేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం అండి. ఇవాళ మీకెందుకు ఓటేయాలి అసలు? ఇవాళ మీరు ఇందాక అన్నటువంటి దాని ప్రకారం ఒక్క పొలిటికల్గా నేను వెళ్ళను, కానీ ఎందుకంటే నేను రాజకీయ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను. కానీ మీరు ఒక మాట అన్నారు, 23లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోవటము దగ్గర నుంచి అని చెప్పని దాన్ని ఆ రకంగా తీసుకుని వచ్చారు. కానీ అసలు యాక్చువల్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది, లేకపోతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోతే అధికారం పోతుంది అనేటువంటిది లేదు. ఒకప్పుడు జూపూడి యజ్ఞనారాయణ గారు, మన పప్పుల చలపతిరావు గారు, వి రామారావు గారు, ఎస్పి రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండేది కాబట్టి అది కాదు. కానీ మొన్న ఎన్నికలు డిఫరెంట్. ప్రతిదీ కూడా ఒక జాగ్రత్తగా, ఒక ప్లాన్డ్గా, స్ట్రాటజిక్గా ప్రతి ఇష్యూని కూడా తీసుకుంటూ వెళ్ళి దాన్ని మొత్తం మీద రాజకీయాలకి కలపడం జరిగింది. అది వాస్తవం. అయితే నేను ఎందుకు నిలబడుతున్నాను అని చెప్పంటే, నేను ఫస్ట్ ఆలోచన చేసింది ఏంటంటే, ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేటువంటి స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నిలబడాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు కనుక దీన్ని బుల్డోస్ చేయడం జరిగేటట్లయితే అసలు పట్టభద్రుల యొక్క సమస్యలు, నిరుద్యోగుల యొక్క సమస్యలు, లేకపోయేటట్లయితే ఈ విద్యార్థులు, లేకపోతే హెల్త్, ఇట్లాంటి వాటికి సంబంధించిన ఏది కూడా ఈ రాజకీయ పార్టీల అభ్యర్థులు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇవాటి రోజున ఉదాహరణకి అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశం ఆ అభ్యర్థులకు ఉండదు. వాళ్ళు ఎన్నికల్లో గెలిచినా ఉండదు, ఓడిపోయినా ఉండదు, వాళ్ళకి అసలు స్టేకే ఉండదు అక్కడ. ఇవాళ ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు. కానీ ఇవాళ నేను ఎందుకు ఇండిపెండెంట్గానే నిలబడాలి అని చెప్పంటే, కొన్ని ఇష్యూస్ని ఏవైతే ఉన్నాయో వాటిని నేను స్వతంత్రంగా డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాను ప్రభుత్వాన్ని. అట్ ద సేమ్ టైమ్స్ పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. నేను అసలు శాసన మండలి అంటేనే పెద్దల సభ. ఆ పెద్దల సభలో ఒక చట్టమో ఒక పాలసీనో వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి లోపాలని ప్రభుత్వానికి తెలియజేసి, ఒకవేళ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోకపోతే ప్రజల్లోకి వచ్చి పోరాడి ఒక మేధావులు, విద్యావంతులు, విద్యావేత్తలతోటి కలిసి దాని పరిష్కారానికి చేయాలే తప్ప అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క దీనికి మన తానతందానంటే ఇంక ఉపయోగం ఏముందండి? లేదు. కాబట్టి ఇండిపెండెంట్గా నిలబడితే నేను ఇవాళ రోజున ఇక్కడ మన గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద నేను మాట్లాడగలుగుతాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డెఫినెట్గా ప్రశ్నించగలుగుతాను. ఒకవేళ ప్రభుత్వం నన్ను కొంతవరకు అవకాశం ఇస్తే పరిష్కార మార్గాలు కూడా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను సార్. నాకు ఏ రాజకీయ పార్టీ మీద కోపం లేదు, లేకపోతే ఏ సంఘం మీద నాకు కోపం లేదు. నేను కంప్లీట్గా స్వతంత్ర అభ్యర్థిగా మాత్రమే నేను ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపాలి, చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని పరిష్కరించేటువంటి మార్గంలో వెళ్ళాలి. ఒకవేళ ప్రభుత్వం కనుక వాళ్ళు తీసుకునే పాలసీ డెసిషన్స్ కనుక సరిగా లేక ప్రజా వ్యతిరేకంగా కనుక ఉండేటట్టే ప్రతి వ్యక్తితోటి కలిసి సమాజంలో ఉద్యమాలు చేయాలి అని చెప్పని. ఇవాళ ఉద్యమాలు లేవు, లేకపోతే దాని గురించి ప్రభుత్వం ఏం చేస్తున్నా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం మాత్రమే నేను బయటకు వచ్చాను. అంటే మండలి అనేటటువంటిది 6వ వేలు లాంటిది అంటారు. దాంట్లో ప్రాతినిధ్యంతో ఏమవుతుంది? చాలా అవుతుందండి. దీనికి చక్కటి ఉదాహరణ ఏంటంటే, 1983లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే శాసనమండలిలో ఆ రోజున రోషయ్య గారు, జూపూడి యజ్ఞనారాయణ గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఇక వీటికి సమాధానం చెప్పలేని అని చెప్పని, అది ఒక సబ్జెక్టు కరెక్షన్, అవన్నీ సమాధానాలు చెప్పలేం, ఎందుకు వచ్చింది అసలు ఈ శాసన మండలి అవసరం లేదు అని చెప్పి తీసిపారేశారు.
అంతే తప్ప అంటే అది ఎందుకు తీశారు? దానికి మీరు అన్నటువంటి దానికి ఇదే. ఆ రోజు రోసయ్య గారు మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో వస్తుంది అన్న, లేకపోతే యజ్ఞాని గారు మాట్లాడతారు అన్న, లేకపోతే ఇంకొక వాళ్ళు వస్తారంటే ఎంతటి హుందాగా ఉండేది అసలు ఆ చర్చలు జరిగేవి. ఇంక్లూడింగ్ ఒకటి మనం అప్రిషియేట్ చేయాలంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మన గుంటూరులో ఉన్న ఉపాధ్యాయ మాణిక్యాలరావు గారు కూడా, ఆయన కూడా సమస్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే మాట్లాడేవాడు. ఆ రకమైనటువంటి ఇది శాసనమండలిలో ఉంటుంది. అందుకోసమే మన పెద్దవాళ్ళు తీసుకొచ్చారు. మన అదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2007లో దాన్ని తీసుకుని రావటం. మీరు రద్దు కూడా వితిన్ డేస్లో జరిగిపోయింది అప్పుడు ఆ రోజున. ఎందుకు చేశారు అంటే ఓన్లీ దట్ ఈస్ ద రీజన్. ఇది 6వ వేలు కాదు, అసలు బొటన వేలు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం అద్భుతమైనటువంటి స్వర్గ సుఖాలు అందిస్తోంది ప్రజలకి. అసలు ఇవాళ ప్రజలకి ఎలాంటి కష్టము లేదు. ప్రజలు ఏం కోరుకున్నారో అదే జరుగుతోంది. ఇంతకుముందు ఉన్న విధ్వంసం నుంచి బయటపడిపోయింది. ఇవాళ ఒక స్వర్ణయుగం వైపు నడిపిస్తుంది. కాబట్టి ఆ స్వర్ణయుగం ప్రతినిధుల్ని గెలిపించమని అడుగుతున్నారు. వాళ్ళు అడగటంలో తప్పు లేదు, ప్రగతి ప్రభుత్వాన్ని గెలిపించమని అడగటంలో తప్పు లేదు, ఏమీ లేదు. కానీ నేను ఇవాళ కొన్ని ఇష్యూస్ని మీరు అన్నారు కాబట్టి, స్వర్ణయుగం అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. ఒకటి, ఇది మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నా. ఇవాళ రోజున విద్యా వ్యవస్థ అనేటువంటిది ఎట్లా ఉంది? కార్పొరేటీకరణ మళ్ళీ ఆ దిశ వైపుకి వెళ్తున్నామా లేదా? నేను ఇవాళ రోజున మాట్లాడేది ఏది కూడా పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వాల గురించి మాట్లాడటలేదు, ఇష్యూని మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ విద్యా వ్యవస్థ అనేటువంటి దానికి ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, ఒక ఎంప్లాయీ తన జీతంలో ఆల్మోస్ట్ 60 to 70% విద్యకి వైద్యానికి ఖర్చు అయిపోతుంది. అటువంటి పరిస్థితి నుంచి పిల్లలు ఫ్రీగా చదువుకోవాలి, వాడు స్కూల్కి వెళ్తే గోరుముద్దలాగా అన్నం తినాలి. ఈయన తెచ్చిందేం కాదు, మిడ్ డే మీల్స్ అనేటువంటిది ఎప్పుడో తెచ్చారు. అంటే ఒక ఆధునీకరణ చేయాలి, స్కూళ్ళను చక్కగా చేసి పిల్లల్ని అక్కడ పంపించినట్లయితే నా మీద భారం తగ్గుతుంది కదా. ఆ తగ్గుతుంది అనేటువంటి దాంట్లో వెళ్తున్నప్పుడు దాన్ని కార్పొరేటీకరణ చేయటం మంచిది కాదు, అది సరైనటువంటిది కాదు అనేటువంటిది నా ఉద్దేశం. రెండోది, ఇవాళ రోజున వాళ్ళు కనుక స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ మళ్ళా బ్రహ్మాండంగా ఇంతకంటే ఎక్కువగా విద్యార్థులకు కనుక ఇస్తూ ఉండమని మనం చెప్తా ఉన్నాం, ఆ రకంగా చెయ్యమనే చెప్తా ఉన్నాం. ఒకవేళ దాంట్లో మీరు చేయలేకపోతే అప్పులు అవుతున్నాయి, వీటి వల్ల మనకి నష్టం జరుగుతుంది రాష్ట్రానికంటే, ఆ అప్పులు లేకుండా విద్యను ఎట్లా పరిరక్షించుకోవచ్చు, ఎట్లా నిర్వహణ చేయొచ్చు అనేటువంటి పరిష్కార మార్గాల్ని మేము ఇస్తాము అని చెప్తున్నా. ఇవాళ రోజున శాసనమండలిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. విద్య మీద ఈ రకంగా చేయొచ్చు అనేటువంటి మేధావులనండి విద్యావేత్తలు వాళ్ళు ఎవరు శాసనమండలికి పోటీ చేయడానికి రావట్లేదు, ఏ రాజకీయ పార్టీని ఇవ్వట్లేదు. అందువల్ల నేను వచ్చాను. నెంబర్ 1 అది ఒక మొదటి పాయింట్. రెండోది, టుడే మై మెయిన్ ఎజెండా ఈజ్ మెడికల్ కాలేజెస్. ఎందుకు మెడికల్ కాలేజెస్ ఉండాలి అని చెప్పంటే, వైద్యానికి ఇవాళ రోజున మనం ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే, ఆల్మోస్ట్ అప్పులు చేసి పొలాలు అమ్ముకొని నా దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఇచ్చేటువంటి వాటిని కూడా ఖర్చు పెట్టేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ వైద్యంలో జరుగుతూ ఉంది. అటువంటి కార్పొరేటీకరణ వైద్యం తప్ప అంటే తప్పంటలేదు, కార్పొరేట్ స్కూల్స్ ఉండటంలో నేను ఇది చేయట్లేదు. కానీ సామాన్యుడు మధ్యతరగతి వాడికి కార్పొరేట్ వద్దు, ప్రభుత్వం నిర్వహించేది కావాలి. ఎట్ ద సేమ్ టైం మెడికల్ కాలేజెస్లో కార్పొరేట్ ఆ హై లెవెల్ వాళ్ళు వెళ్తారు, తప్పేం లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఆశ, నేను డాక్టర్ కావాలని. నాకు ఒక తల్లికి ఒక తండ్రికి ఆశ ఉంటుంది, తన పిల్ల ఇవాళ డాక్టర్ కావాలి అని ఉంటుంది. ఆ పరిస్థితి మీరు కార్పొరేటీకరణ జరిగితే ఉంటుందా? ఉండట్లేదు కదా. రెండోది, ఇది ఏదో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాదు, 75,000 సీట్లని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లలో తీసుకురావాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఇష్యూతో వచ్చింది ఇది. ఎందుకంటే 75,000 మంది ఒక్కొక్క సంవత్సరం ప్రిపేర్ అవుతూ వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి హెల్త్ కేర్, ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణంలో కావాల్సినటువంటి డాక్టర్స్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. దాని తగ్గట్టుగా ఇవాటి రోజున ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేస్తూ ఉంది. దాన్ని ప్రైవేట్కి ఇవ్వటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రజలు ఒప్పుకోకూడదు. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు కనుక కార్పొరేటీకరణ జరిగి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమే కదా అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు కట్టించిన. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే 17 మెడికల్ కాలేజీలు కట్టాలంటే అప్పులు అవుతాయి అని చెప్పని. అప్పులు అవుతాయి అని చెప్పంటే ఈ జీతాలు ఇవ్వలేము, ఈ ఎమ్మెల్యేలు ఇది అని చెప్పని అనుకునేటట్టయితే రేపొద్దున అసెంబ్లీని కూడా మనం అవుట్సోర్సింగ్ను కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చేస్తారా? కాదు కదా. ఇవాటి రోజున అవసరమైనటువంటిది విద్య, వైద్యం, ఈ రెండు కూడా ప్రజలకి కావాలి. వీఆర్ వెల్ఫేర్ స్టేట్లో ఉన్నాం మనం, అంటే సంక్షేమ రాజ్యం మంది కాబట్టి ఇవ్వాలి. ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ విషయంలో నేను ఇవాళ మీ యొక్క ముందు చెప్తున్నాను, ఈ 17 మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కనుక శాసనమండలికి వెళ్తే ఒప్పుకోను. రెండోది, ఏది ఏమున్నప్పటికీ కూడా ఈ 17 మెడికల్ కాలేజెస్ మీద ఈ యొక్క ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత
ప్రజల్లోకి విద్యావేత్తల్ని, మేధావుల్ని తీసుకుని ఈ భారతదేశ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వమే వీటిని టేకప్ చేయండి, వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయకుండా మీరు అడ్డుపడాల్సినటువంటి బాధ్యత మీకుంది, ఎందుకంటే ఇది యువర్ బేబీ, 75,000 మెడికల్ సీట్లు తీసుకుని రావాలి అనుకున్నటువంటిది మీది అని చెప్పని నేను డెఫినెట్గా ఆ ఇష్యూ వరకు కూడా నేను వెళ్తానని చెప్పని మీతో చెప్తున్నా. మూడోది అసలు ఇష్యూ ఏంటి? పోర్ట్స్. ఈ దేశం మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద జరుగుతుంది. పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ మీద డెవలప్మెంట్ ఉంటుంది. మీరు గుజరాత్ కనుక చూస్తే అదే, ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఎంత బ్రహ్మాండమైన డెవలప్మెంట్ వస్తుంది. రెండోది ఉద్యోగాలు కూడా ఎక్కువ వస్తాయి మనకి. ఉద్యోగాల యొక్క ఇది సాఫ్ట్వేర్ కంటే కూడా ఈ లాజిస్టిక్స్లో చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రోజున పోర్ట్స్ అవన్నీ వస్తే వాటిని ప్రైవేటీకరించేసేస్తే ఏమవుతుంది? ప్రైవేటీకరణ వల్ల ఉపయోగం ఏంటి? అదే ప్రభుత్వ చేతుల్లో కనుక ఉండినట్లయితే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అందరికీ కూడా. అది చేయాలి. అయితే ఇక్కడ మొట్టమొదటి నుంచి మనం మాట్లాడుతున్నది ఏంటంటే, నేను ఈ ప్రభుత్వాన్ని మాట్లాడాలి, మనం అనుకుంటున్నది ఏంటంటే అప్పులు చేసి ఇవి చేయాలా అని చెప్పని. నేను ఇంకొకటి చెప్తున్నా, మీరు అప్పులు చేయాలా అని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తి ఎక్కడి నుంచి తెస్తున్నాడు డబ్బులు? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో నుంచేగా, ఏ బ్యాంకులో నుంచి తెస్తున్నాడు కదా. అంతేగాని ఆయన ఏమైనా చేస్తున్నారా? కన్సార్షియం కింద ఒక 10 బ్యాంకులు కలిసి ఈయనకి డబ్బులు ఇస్తున్నాయి, అంతే కదా. అది మీరే చేయండి. అది కూడా చేయలేకపోతే కూడా ఏం చేయొచ్చు? నేను ఒక్కటే చెప్తాను. ఒక మెడికల్ కాలేజీ ఉదాహరణకి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్కి ఎంతమంది దాతలు ఎప్పటి నుంచి ఇచ్చారు? మీరు ఎందుకు చేయలేరు ఆ పని? చేసే ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం మనం చేయొచ్చు. నేను ఈ 3 ఇష్యూస్లో మాత్రం ఇది లేదు, 80% వదిలేది లేదు. ముఖ్యంగా మెడికల్ కాలేజెస్, ప్రతి ఒక్క తల్లిదండ్రులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు మా అబ్బాయో అమ్మాయో డాక్టర్గా తెల్లకోట వేసుకుని కనిపిస్తే వాళ్ళలో కనిపించేటువంటి ఆనందం 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. దాన్ని ఎట్టి పరిస్థితులైనా ప్రైవేటీకరణ జరగకుండా ప్రజలకు కావాలి. అంటే మీరు ప్రైవేటీకరణ అంటున్నారు, అసలు కాలేజీలో వద్దని 5 కాలేజీలకు సంబంధించి లేఖ రాశారు. అదే సార్, కరెక్టే. 5 కాలేజీలు రాశారు, అసలు మాకు సీట్లు వద్దు అన్నారు. అది అసలు ఎంత ఆశ్చర్యం ఏంటంటే, సీట్లు వద్దని అంటామండి. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా లేదు అని. మరి మన అసెంబ్లీ రెడీగా ఉందని చెప్పని మనం ఇక్కడికి వచ్చేసామా? హైకోర్టు రెడీగా ఉందని చెప్పని మనం వచ్చేసామా? లేకపోతే సెక్రటరియట్ రెడీగా ఉందని చెప్పని అక్కడి నుంచి వచ్చేసామా? ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ రోజున ఇక్కడ అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అంతా ఉందని చెప్పని వచ్చేసామా? వాళ్ళ కోసం మనం స్పెషల్ ట్రైన్, ఎంప్లాయీస్ ట్రైన్ అని చెప్పని హైదరాబాద్ టు ఇక్కడికి రాలే. ఈ రకంగా చేయండి, అంతేగాని సీట్లు వదిలేసేస్తాము ఇది పొలిటికల్గా కాదు. మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది వాళ్ళ రోజున. అంటే మెడికల్ కళాశాలని మామూలుగా ఒకటి క్లాసులు మీరు చెప్పినటువంటి విధంగా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎత్తు, రెగ్యులర్ మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి బోల్డ్ అంత డబ్బులు అవుతుంది, అంత ప్రభుత్వం భరించలేదు అన్నటువంటిదే వీళ్ళు ప్రధానంగా తీసుకొచ్చేది. నేను దానికే అంటున్నానండి సార్, మీరు అన్నది పాయింట్ కరెక్ట్. ప్రభుత్వం భరించలేదు అని చెప్పంటే మీ యొక్క ఇప్పుడు మామూలుగా ఉద్యోగస్తులకి శాలరీ ఇవ్వడానికి టైంలో ఇవ్వలేం, సకాలంలో ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళ పెన్షన్లు ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఉండవు, వాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండడానికి ఉండవు. కానీ ఒక శాసన వ్యవస్థలో ఉన్న సభ్యులకు మాత్రం టైంకి జీతాలు వస్తాయి, టైంకి పెన్షన్స్ వస్తాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఒక చట్టం సరిగ్గా లేకపోవటం వల్ల జరుగుతున్నటువంటి విషయాలు. ఇవాళ ప్రభుత్వం నేను నా దగ్గర డబ్బులు లేవు, నేను కాలేజీలు నడపను, లేకపోతే ఇవేం నడపను అని చెప్పానంటే ఇంకా మీరు ఏం నడుపుతారు? అసలు మీరు ఎందుకున్నారు ఇంకా అక్కడ? ప్రభుత్వాన్ని రేపు ప్రజలు అడిగేటువంటి అవకాశం ఉంది కదా. డెఫినెట్గా ప్రభుత్వం నడపగలుగుతుంది. ఇవాళ ఆ మాత్రం ఆలోచన లేకుండానే కేంద్ర ప్రభుత్వం 75,000 సీట్ల కోసం ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ కట్టమని చెప్పిందా? వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? తెలుసు గట్టి పెట్టే ఆ యొక్క ఇది తీసుకునే కదా ఇంతకుముందు ప్రభుత్వం 17 మెడికల్ కాలేజెస్ పెట్టింది. ఇవాళ రోజులు దాన్ని ఏం చేయాలి అంటే డెఫినెట్గా చాలామంది సహృదయులు ముందుకు వస్తారండి మెడికల్ కాలేజీకి డొనేషన్స్ ఇవ్వడానికి, వాటన్నిటికీ ఎట్లా నడపాలి ఏంటి అనేటువంటిది. ఇవాళ ఒక ప్రైవేట్ వ్యక్తి ఎట్లా నడుపుతాడో నువ్వు కూడా అట్లాగే నడుపు. దాని విషయంలో నేను అనుకుంటాను ఏదో మెడికల్ సీట్లకు కూడా మనం కొంత డబ్బులు తీసుకుంటూ ఇంతకుముందు ఏదో ప్రభుత్వం చెయ్యండి. ఇప్పుడు నేను డబ్బులు కట్టగలిగే వాటికి నాయన నువ్వు డబ్బులు కట్టగలుగుతావు, నీ ఈ సీటుకి ఇంత ఏదో దేర్ ఈజ్ ఏ ఆల్టర్నేట్స్, దెర్ ఈజ్ ఎ వేస్. అంతేకాని నేను వద్దులే బయట వాడికి ఇచ్చేసుకుంటాను అంటే మాత్రం కరెక్ట్ కాదు. ప్రైవేటు వాళ్ళ చేతుల్లో కంటే ప్రభుత్వ చేతుల్లో ఉంటే మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు వస్తాయి. మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఏమన్నా ఒక మెడికల్ కాలేజీ ఉందంటే దాని దగ్గర చాలా లాజిస్టిక్స్ డెవలప్ అవుతుంది, ఇళ్ళ అద్దెలు పెరుగుతాయి, అక్కడ డాక్టర్స్ వస్తారు, తర్వాత ఏమన్నా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, మనం అంటున్నట్టు జిరాక్స్ మిషన్లు వస్తాయి, ఆ జిరాక్స్ మిషన్లు కూడా వాళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ మెడికల్, పోర్ట్స్ అండ్ విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. దాన్ని శాసనసభలో నేను గళం వినిపిస్తాను అని చెప్తున్నా. అంటే ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం ప్రజలకే పట్టట్లేదు, వాటి దగ్గరికి పోరు, వాటి వలన భారం తప్పించి మరొకటి ఏమీ లేదు. రెండవది తన బిడ్డ కొంచెం రూపాయి సంపాదించేవాడల్లా తీసుకెళ్ళి కార్పొరేట్కే పంపించాలనుకుంటున్నాడు, లేదా ప్రైవేట్ విద్య కన్నా పంపించాలనుకుంటున్నాడు. కాబట్టి వాటిని ప్రోత్సహించేటటువంటి విధానం అన్నదే ఇప్పుడు జరుగుతోంది. దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? నిజం చెప్పాలంటే ఇది మనం కొంతవరకు కూడా బ్రాండింగ్ చేయటం అంటే ఏంటంటే
అరే మంచి డాక్టర్ ఉన్నారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే అదొక స్టేటస్ సింబల్ చేసేసారు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళటం, అరే అక్కడ హాస్పిటల్లో చేర్చాను రా 10 లక్షలు అయిందబ్బా అప్పు చేసి అదొక ఇదిలాగా తయారు చేసాం. మన యాటిట్యూడ్ని మన దీన్ని తయారు చేశారు. నేను మీకు ఒక్క చెప్తా, గుంటూరు మెడికల్ కాలేజీలో ఒక శర్మ గారు ఒక ఆయన ఉండేవారు. నేను డిబేట్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంటే నాకు గ్యాస్ బాగా విపరీతంగా టీలు తాగుతానని. నా ఫ్రెండ్స్ మెడికల్ కాలేజీ డిబేట్స్కి వచ్చేవాళ్ళు. ఓ రోజున నువ్వు కూడా రా అన్నారు. ఎక్కడికో అనుకున్నా, మెడికల్ కాలేజీ కంటే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి గుంటూరులోనే. సరేలే ఏమో అనుకుని నేను కూడా పోయినా. నేనేమనుకున్నట్టే నాకు ఏదో స్పెషల్ ట్రీట్మెంట్ ఉన్నది చెప్తున్నా మీకు. స్పెషల్ ట్రీట్మెంట్ మన వాళ్ళు డాక్టర్స్ కదా అనుకున్నా. లోపలికి వెళ్ళి కూర్చోబెట్టారు. ఒక్కొక్కళ్ళే వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఆటో వాళ్ళు, డ్రైవర్లు, లేకపోతే ఇంకోళ్ళు మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ కదా అందరూ వస్తారు. వస్తున్నారు, అందరూ వెళ్తుంటే నేను చూస్తుంటే ఒక నిమిషం తర్వాత రండి అన్నారు. వెళ్ళా, పడుకోబెట్టాడు ఆ శర్మ గారు. పడుకోబెట్టిన తర్వాత అన్ని టెస్టులు చేస్తున్నాడు. అందరూ నుంచోబెట్టి చూపిస్తున్నాడు ఇతను ఇదని. అంతా అయిపోయిన తర్వాత ఏం లేదు, ఆ టీలు తగ్గించుకో, గ్యాసు అంత మించి నీకు ఇంకేం లేదు అన్నాడు. నేను మా బయటకు వచ్చాక అడిగా, ఏందా ఏమో అందరి ముందు అట్లా పడుకోబెట్టి మీరు ఏదో ప్రైవేట్ చేయిస్తారు, నేను ఏదో అనుకున్నా. అంటే ఏంటంటే యాటిట్యూడ్. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ పెద్ద ఏసీ, ఇవన్నీ కూడా కాదు. ఆయన చెప్పి అటువంటి డాక్టర్స్ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక వస్తే సేవ చేయాలి అనేటువంటిది కావాలి సార్. వాళ్ళ సేవ చేయాలి. నేను ఒక డాక్టర్ని, ఈ వీళ్ళకి వచ్చినటువంటి పేషెంట్స్కి నేను సేవ చేయాలంటే సేవా దృక్పథం కనుక పక్కకెళ్ళి వ్యాపార దృక్పథం కనుక వచ్చినట్టయితే ఇవాళ అప్పుల పాలైపోతారు సార్. మధ్యతరగతి వాళ్ళు ఆలోచించేస్తారు. అయితే ఇవాళ రోజులు మాట్లాడే పరిస్థితి లేకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఎప్పటికైనా వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఒప్పుకోకూడదు. అది ప్రభుత్వం తప్పు అంటలా నేను. అది ప్రభుత్వాన్ని మీరు అందరూ గట్టిగా అడిగితే రేపు వాళ్ళే అంటారు, ఏం లేదు ఎవరు లేదని చెప్పని అన్నాను తప్ప దీనికి ఎందుకు లేదు, మేము చేస్తాము అని చెప్పని అంటారు. అయితే దీన్ని ప్రశ్నించేవాళ్ళు శాసనమండలిలో లేరు. నేను ఇవాళ ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి, మీరు ఇందాక అన్నట్టుగా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకమైనటువంటి భావజాలం, ప్రైవేటీలు చేయకూడదు అని చెప్పని పెద్దగా చేసేటువంటి వాళ్ళు కూడా మాట్లాడటం. ఉదాహరణకి ఇవాళ మా గురువు గారు, మా మాస్టర్ ఉన్నారు, ఇప్పుడు నిలబడినటువంటి శాసనమండలి సభ్యులు. ఆయన నిజంగా ఉద్యమాలు నడపాల్సినటువంటి భావజాలం ఉన్నటువంటిది. ఇవాళ వీటి మీద ఎక్కడైనా మాట్లాడారు ఆయన? ఎందుకని మాట్లాడాలా? రేపు 29 వరకు ఉంది. ఇంతకుముందు శాసనమండలిలో వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే మీరు ఎట్లా ప్రైవేటైజేషన్ చేస్తారు, ఏంటి అసలు ఇదని ఎవరన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడకపోతే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఇదే అలవాటు అయిపోతుంది. ప్రశ్నించేటువంటి గొంతు లేకపోతే, సమాధానం చెప్పేటువంటి గొంతు లేకపోతే, పరిష్కారం చెప్పేటువంటి గొంతులను కనుక మనం నొక్కేసేటట్లయితే ఏమైపోతాను రేపుతున్నా? అప్పుడు ఇంకోటి ఆలోచించడానికి కూడా ఉండదు. దానికోసం మాత్రమే నేను పోటీ చేస్తున్నా. నాకు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు నా ప్రత్యర్థులు కాదు. వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయి, చట్టాలలో ఈ లోపాలు ఉన్నాయి. వీటిని మనం సరిదిద్దగలిగేటువంటి అధ్యయనం చేసి ప్రభుత్వానికి చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. మనం ప్రభుత్వానికి చెప్పాలి, అంతేగాని ప్రతిదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రోడ్ల మీద పోరాటాలు చేస్తూ ఉపయోగం లేదు. మనం చెప్పాలి. ఇవాళ ఈ మెడికల్ కాలేజెస్, ఈ పోర్ట్స్, ఈ విద్యా విధానమే కాదు, ఇంకా మిగతా చాలా సమస్యలు ఉంటాయి. ఆ పాలసీస్, డెసిషన్స్ ఉంటాయి. వాటిని మనం ప్రభుత్వానికి శాసనమండలిలో ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఒక చర్చ జరగాలి. ఇవాళ దురదృష్టం, శాసనసభలోనూ చర్చలు లేవు, శాసనమండలిలో అంతకంటే లేదు. కాబట్టే నేను పోటీ చేస్తున్నా. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్సీలు ఉన్నారు అక్కడ, అది మనకు తెలుసు కదా. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలు వస్తారు, తర్వాత దీని స్థానిక సంస్థల నుంచి వాళ్ళ ఎమ్మెల్సీలు వస్తారు. ఉన్నది ఏది? ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్సే. మరి టీచర్స్ దానికి వచ్చేసి వాళ్ళ యూనియన్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఇవాళ పోటీ చేస్తున్న కారణం ఏంటంటే, ప్రజా సమస్యల మీదట స్వతంత్ర అభ్యర్థిగా మనం మాట్లాడాలి, మన గొంతు వినిపించాలి. ఈ వ్యవస్థల మీద ప్రజలు ఏమనుకుంటున్నారో, ఆ వ్యవస్థలలో ఉన్న లోపాలు ఏంటనే తెలియజేయాలనే నా యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంతకుముందు విధ్వంసం అయిపోతే గత 5 ఏళ్లలో, ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఒక గాడిని పెట్టాను, స్వయంగా ముఖ్యమంత్రి గారు అబ్బాయే దాన్ని చూస్తున్నారు. ఇవాళ మొత్తం వ్యవస్థ అంతా సెటరైట్ చేసేసానంట. అట్లాంటప్పుడు మీలాంటి వాళ్ళు ఏం సలహా ఇవ్వగలుగుతారు అందులో? అంటే నేను మళ్ళీ పాలిటిక్స్లోకి పోను సార్. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం అంతా అరాచకము, ఇంతకుముందు ప్రభుత్వం అంతా ఇది చేసేసింది, విద్యా వ్యవస్థ నాశనం చేసింది, ఫైనాన్షియల్ నాశనం అయిపోయింది. ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడాలి. నేను దాదాపు 8 నెలల నుంచి అటువంటి వాటికి దూరంగా ఉన్నా. ఇప్పుడు నేను ఇవాళ లోకేష్ గారైనా సరే జాగ్రత్తగా కూర్చొని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అతనికి ఉంది. చంద్రబాబు గారిని వదిలేసండి, పెద్ద ఆయన ఏదో ఆయన రాజకీయం బ్రహ్మాండంగానే నడిపాడనే మనం అనుకుంటాం. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ఎట్లా చెయ్యాలి ఆయనకి బాగా తెలుసు, వదిలేసేయండి. లోకేష్ గారికి మాత్రం నేను ఇవాళ ఆయన వినడా నేను మాట్లాడాల. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన విని ఈ 3 వ్యవస్థల మీద కనుక విద్య, వైద్యం, ముఖ్యంగా ఈ 2, సరే వ్యవసాయం అవన్నీ పక్కన పెట్టేసి ఈ 2 మీద కనుక ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా ఆయన పార్టీ, తెలుగుదేశం లేకపోతే ఇది ఆయనే కదా ఇప్పుడు మనం చెప్తున్నాం, ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇదివరకటి రాజకీయాలు వేరు, చంద్రబాబు గారి టైము లేకపోతే ఇప్పటివరకు రాజకీయాలు వేరు. ఈ యొక్క లాస్ట్ ప్రభుత్వం తెచ్చినటువంటిది ప్రజల్లో ఉన్నది, విద్యగా వాళ్ళు చేసినటువంటిది ఉంది. ఆ గోరుముద్ద, వాళ్ళు ఇచ్చినటువంటి సాక్సులు, ఇవన్నీ, ఆ తర్వాత బైజోసు, ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నది.
మీరు ఎట్టి పరిస్థితులను గెలిచారు, మంచి మెజారిటీతో గెలిచారు. అందులో ఆయన మన విద్యాశాఖ ఇవన్నీ చూస్తున్నారు, టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి తప్పనిసరిగా మన పక్కన రాజకీయం వాళ్ళ ఒక్కళ్ళనే కాదు ఉంచుకోవాల్సింది, చంద్రబాబు గారి లాగా పక్కన మనకి మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళని కూడా పెట్టుకోవాలి. ఆయన విజన్ ఇప్పుడు 2047 నేను నిన్ననే చూశాను, ఆంధ్రజ్యోతి ఏదో పేపర్లో కూడా రాశారు, 2047 వాళ్ళకే అధికారులకే అర్థం కావట్లేదు అది ఇది అని చెప్పారు. 2020 కూడా కన్సల్టెంట్సే తయారు చేశారు. మరి అటువంటి కన్సల్టెంట్స్ లాగా మంచి వాళ్ళని పెట్టుకొని విద్యా విధానంలో పాత ప్రభుత్వం ఇది చేసింది కాబట్టి మనం ఇది కంటిన్యూ చేస్తే మన పేరు పోతుంది అనేది తప్పు. ఇవాళ ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా ఆయన తప్పనిసరిగా ఆలోచన చేయాలి, ప్రజలకి చక్కటి ఇవ్వాలి. ఇవాళ వాళ్ళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, మరి నిజంగా వాళ్ళు సేవ చేస్తున్నారు కదా, ఆ సేవను ప్రభుత్వంలో నీకు అవకాశం ఇచ్చాం కదా, ప్రజలు అవకాశం ఇచ్చారు కదా. అదే బసవతారకం ఎంత సక్సెస్ఫుల్గా నడిపారో ఇవాళ ఈ మెడికల్ కాలేజెస్ కూడా మీరు అంతే సక్సెస్ఫుల్గా నడపమనే కదా మేము మీకు అధికారం ఇచ్చారంటున్నారు కదా ప్రజలు. మరి అంత కాకుండా అక్కడ వచ్చేసరికల్లా బ్రహ్మాండంగా నడుస్తుంది, అబ్సల్యూట్లీ నో డౌట్. మీరు అదే తెలివితేటలు, అదే కష్టం ఇవాళ ఈ 17 మెడికల్ కాలేజీల మీద పెట్టండి, ఈ పోర్ట్స్ మీద పెట్టండి, విద్య మీద కూడా పెట్టండి. విద్యకు వచ్చేసరికి కూడా మీరు ప్రతి చోట కాన్వెంట్లు కాదు, స్కూల్స్లో చదువుకోవాలి సార్. ఇవాళ మానవతా విలువలు పొడి ప్రతివాడు కూడా. నాకు నిన్న ఒక ఆయన చెప్పారు, ఏమనంటే మా అబ్బాయిని పెద్ద స్కూల్లో చేర్పించారండి, మంచి ఫీజులు పెట్టాను కార్పొరేట్ స్కూల్లో, వాడు రోజు నాన్న మన కారు బాగాలేదు మార్చమంటున్నాడు అని. అదే కారు ఎందుకన్నా, వాడు రోజు ఆ కారులో వస్తున్నాడు, వాడు అడుగుతున్నట్టు ఏంద్రా మీ నాన్న రోజు కారు ఇదే చేస్తావేంట్రా నువ్వు, ఈ కారు కాదురా మా నాన్న చూడు అంటున్నాడు, ఈ పరిస్థితి వస్తుందండి అంటున్నాడు అని. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఆలోచించండి. నిజంగా పిల్లలు తప్పు కాదు, అది మన తప్పు, ఆ స్కూళ్ళల్లో ఉండేటువంటి పరిస్థితి తప్పు. మన స్కూల్లో చదువుకునేటప్పుడు నా పక్కన అరటిపండ్లు అమ్మేవాడు, వీళ్ళు అందరం కలిసి ఎరే అనుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇవాళ పరిస్థితి ఉందా అండి? అది రావాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నిర్వహించేటువంటి స్కూల్స్ రావాలి. అక్కడ ఎవడి పిల్లవాడైనా హాయిగా తిరుగుతారే ఒరే తురే అనుకుంటూ తిరగగలిగేటువంటి పరిస్థితి రాకపోతే, మానవతా విలువలు కనుక దెబ్బతింటే మీరు ఎన్ని చేసేసి అభివృద్ధి చెందినా ఎంత ప్రగతి సాధించామన్నా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇవాళ లోకేష్ గారికి మీ యొక్క స్టూడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీరు గెలిచారు, మీరు ఇప్పటికైనా కూడా ఈ విషయాలలోకి వచ్చేసరికి మంచి టీమును పెట్టుకోండి. ప్రతిదీ ప్రైవేట్ చేసేస్తాను, ప్రతిదీ ఇచ్చేస్తాను అంటే మీకు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రజలు ఒకేసారి ఉండదు కదా. ఇప్పుడు జగన్ గారిని ఓడించారు, మరి మీకు ఓట్లు వేశారు, మీకు ఓట్లు వేసినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి కదా. నేను ఇస్తున్నటువంటిది ఒకే ఒక్కటిదే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు, 100 నో డౌట్ ఎట్ ఆల్. నేను అక్కడ చాలామంది వెళ్ళి చేసుకుంటారు. అదే సక్సెస్ని ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 17లోను కూడా మీరు తీసుకురామని నేను కోరుతున్నాను. ఒకవేళ మనకు అప్పులు ఉన్నాయి, మనం చేయలేము అంటే ఈ 17 మెడికల్ కాలేజెస్ మీరు సీట్లు వద్దు అని రాసే బదులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర మాకు ఈ సహాయం చేయండి అని అడిగి 17 మెడికల్ కాలేజెస్కి ఎంత అవుతుందో, మీరు నాబార్డ్లో ఏవేవో బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నాం కదా, ఆ అప్పులు తీసుకుని రండి, తీసుకుని వచ్చి 17 మెడికల్ కాలేజీని సక్సెస్ఫుల్గా నడిపించండి, ఈ పోర్ట్స్ని సక్సెస్ఫుల్గా నడిపించండి, ఈ స్కూల్స్ వీటిని కూడా అంతే సక్సెస్ఫుల్గా నడిపించండి. ఈ విద్యా విధానాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని ప్రచారం చేస్తుంది, చేయండి అని చెప్పని మాత్రమే నేను చెప్తున్నాను. అంటే పోర్టులు లాంటి వాటిట్లో వచ్చేటప్పుడు నిజంగా మీరు అన్నట్టు గుజరాత్కి ఇక్కడికి ఆ పోలిక ఉంది. కాకపోతే ఎందుకని ఇప్పుడు ప్రైవేట్ వైపుకి వెళ్తున్నట్టు, దానికి పరిష్కారం ఏంటి సార్? మీకు మళ్ళీ నేను ఇదేదో ఇప్పుడు ఏంటంటే నా ప్రాబ్లం ఏంటంటే, నేను ఏదన్నా మాట్లాడంగానే వైసీపీ గాడు వీడు అని అంటారు. నేను నిజంగా కాదు, ఇప్పుడు నేను ఆమె స్వతంత్ర అభ్యర్థి. మీకు జగన్ గారి టైంలో విశాఖపట్నంలో ఒక ఇది సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ మొత్తం కనుక మీరు జాగ్రత్తగా కూర్చొని చూస్తే, ముఖేష్ అంబానీ గారు ఒక్క మాట మాట్లాడాడు, బ్లూ ఎకానమీ, వరల్డ్ మొత్తం కూడా రేపు బ్లూ ఎకానమీ వైపుకి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ఇది చాలా అనువైనటువంటి ప్రాంతము అని ఒక 2 నిమిషాలు ఒక సెకండ్ అట్ట మాకు వదిలేసి వెళ్ళాడు. అంటే మనం ఎంతటి రిసోర్సెస్ ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నామో చూడండి. అంటే బ్లూ ఎకానమీ అనేటువంటిది రేపు ప్రపంచంలో వస్తుంటే 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే అది ప్రభుత్వ ఆస్తి కావాలి, కానీ ప్రైవేటు వాడికి ఇచ్చేసేసి, మీరు పోర్టులన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసేసి అవన్నీ కోట్ల రూపాయలు ఇచ్చేసేసి అక్కడ ఉద్యోగాల కల్పన జరగకుండా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. అది ప్రజల ఆస్తి కదా. ఇవాళ రోజున పోర్ట్స్ని నిర్మిస్తున్నామంటే అది ప్రజల ఆస్తి కదా. ఆ పోర్ట్స్ కాదు, దానికి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా ప్రజలకి చేరువైతే మంచి ఉద్యోగాలు వస్తాయి కదా, ఉపాధి జరుగుతుంది కదా, దాని మించి ఇన్కమ్ సంపద సృష్టి ప్రభుత్వానికి వస్తుంది కదా. ఆ సంపద సృష్టితో మీరు ఎన్నైనా చేయొచ్చు కదా. కాబట్టి ఇవాల్టి రోజున ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రైవేట్గాను చేశారు, కొన్ని ఇవి ఉన్నాయి. మీరు మొత్తం మీద ప్రైవేట్ వాడు పెట్టుకుంటాడు, వాడి గురించి మీరు ప్రభుత్వాన్ని అమ్మేసేస్తున్నారు కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం కట్టుకుంటున్నాము, అమ్మేస్తున్నారు కదా, వాళ్ళని కొత్త పెట్టమనండి, ప్రతి జిల్లాలను కొత్త పెట్టమనండి. అట్లాగే పోర్ట్స్ మనం కట్టుకుంటున్నాము, 3 పోర్ట్స్ 10 షిప్పింగ్ హార్బర్లు ఇవన్నీ తీసుకుని వచ్చారు, అవి మీరు ఉంచేసుకోండి. కొత్తగా ఎవరైనా వస్తే పోర్ట్ కట్టండి అని చెప్పండి, తప్పేం లేదు కదా. అది కాకుండా మీరు ఇక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తెస్తున్నారు, అది రేపు మూతన పడితే పోతుంది. అట్లా చెయ్యొద్దని మాత్రమే నా యొక్క. ఫైనల్గా మీరు
ఏ ఎజెండాతో జనం అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక కాన్సెప్ట్, టోటల్గా ఏదన్నా ఈ సూత్రాలు అని చెప్పి జనానికి చెప్పబోతున్నారు. నేను పంచేంద్రియాలు అని చెప్పిన ఒక 5 ఇష్యూస్ తీసుకున్నానండి. మొట్టమొదటిది ఇవాల్టి రోజున ఎంప్లాయీస్కి కానివ్వండి, ఈ పెన్షన్స్ వాళ్ళకి సంబంధించినటువంటిది కానివ్వండి, లేకపోతే రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వకపోవటం మూలకంగా చాలామంది జీవితాలు ఇబ్బందిగా ఉన్నాయండి. వాళ్ళందరికీ కూడా రోజు ఇప్పుడు ప్రతి నెల నాకు 3వ తారీఖున వస్తుంది, 10వ తారీఖున పెన్షన్ వస్తుంది అనుకుని ఆలోచన చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు ఏదో చేసేసి వచ్చారు, అందరూ అన్నీ ఇది కాదు కదా. వాళ్ళకి ఒక చట్టబద్ధంగా ఏమన్నా ఏర్పాటు జరిగితే వాళ్ళ జీతాలు ఆ సకాలంలో వస్తాయా, ఎట్లా వస్తాయి అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తాను అని మాత్రం నేను నా యొక్క ఎజెండాలో మొదటిదండి. రెండోది వచ్చేసరికల్లా ఈ నిరుద్యోగ సమస్య లేకపోయేటట్టయితే ఏమన్నా డిఎస్సి, నిరుద్యోగ భృతి అని చెప్తున్నామండి. యాక్చువల్గా కొన్ని సంవత్సరాల క్రితమే ఈ యొక్క వేకెన్సీస్ వచ్చినప్పుడు ఉద్యోగ కల్పన చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగ కల్పన చేయకుండా ఈ యొక్క అవుట్సోర్సింగ్ అని కాంట్రాక్ట్ సర్వీస్ కిందకి తీసుకొచ్చేసారండి. అంటే ఇది ఎందుకు తెచ్చారు అంటే ప్రభుత్వం వ్యయం తగ్గిపోతుంది, మా ప్రభుత్వంలో అయితే వాడికి 50,000 60,000 రూపాయలు జీతం ఇవ్వాలి, ఇక్కడైతే ఒక 15,000 చేంజ్ చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతి, అవుట్సోర్సింగ్ పద్ధతి తీసుకొచ్చేసారండి. అది అసలు రాష్ట్రానికి మంచిది కాదు, నిజానికి మన ప్రభుత్వ ఇదికి మంచిది కాదు. ఆ రకంగా తీసుకొచ్చినటువంటి దానికి కాకుండా ఇదిగో జాబ్ క్యాలెండరు అని చెప్పని ఇప్పుడు చెప్తున్నామండి. ఆ జాబ్ క్యాలెండర్ కూడా సరిగ్గా ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఇంతకుముందు మనకి ఎట్లుండేదంటే ఒక డిపార్ట్మెంట్లో ఒక 10 వేకెన్సీస్ వస్తే దానికి పరీక్షలు పెట్టేవాడు, దానికి అయిపోయేది. ఇప్పుడు మెగా డిఎస్సి, డిఎస్సి అని చెప్పి అసలు అది జరగట్లా. అది ఏ ప్రభుత్వాన్ని అంటారా, ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి దీన్ని ఏమంటారు, ఈ క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ. వీటిని సరిచేయడానికి ఏ రకంగా ముందుకెళ్ళాలనేది నా రెండండి. మూడోది కార్పొరేటీకరణ, కార్పొరేట్ కాన్వెంట్లకి నేను వ్యతిరేకం కాదండి, అవి ఉంటాయి. కానీ సామాన్యుడు కూడా హాయిగా ఉండేట ప్రతి చోట కూడా ఒక స్కూలు, ఒక హై స్కూలు, ఒక జూనియర్ కాలేజ్ లేదా ఒక కాలేజీ అనేటువంటిది ప్రభుత్వ నిర్వహణలో ఉండేటట్టుగా ఉండాలి. ఎట్లయితే మీరు మిగతావి మనం చేస్తున్నామో కాలేజెస్, స్కూల్స్కి వాటికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, పిల్లవాడికి కూడా మంచి భోజనం, ముఖ్యంగా భోజనం పెట్టాలండి. ఆ భోజనం లేకపోతే ఏమవుతుందంటే పిల్లవాడికి నిజంగా ఏదో చదువుకోవటానికి వస్తాడు, కానీ ఇంటి దగ్గర సరైన పరిస్థితి లేనప్పుడు ఆ పిల్లవాడికి మీరు మంచి భోజనం పెట్టండి, మంచి బట్టలు ఇవ్వండి, ఎంత ఆనందపడతాడో తెలిసిన, ఆనందపడి చదువుకుంటాడు. అదే మానవ వనరుల అభివృద్ధి. అది కనుక మనం డెవలప్ చేసుకోకపోతే ఈ దేశం ముందుకెళ్ళదు. ఇవాళ సాఫ్ట్వేర్లో ఇంతమంది అమెరికాలో పోతున్నారు అని చెప్పండి, మానవ వనరుల అభివృద్ధే కదా. అది కింద గ్రాస్ రూట్స్ నుంచి తీసుకురావాలి. మూడోది నాలుగోది మెడికల్ కాలేజెస్. ఈ మెడికల్ కాలేజెస్ని దయచేసి మీరు లోకేష్ గారు పేరెత్తారు కాబట్టి నేను చెప్తున్నా, లోకేష్ గారు ఒకసారి ఆలోచించండి. మెడికల్ కాలేజెస్ మన బసవతారక హాస్పిటల్ ఎంత సక్సెస్ఫుల్గా నడిపామో నేను వీటిని నడిపించేటట్టు చేస్తాను అని మీరు అనండి, ఈ ప్రజలు చాలా ఆనందిస్తారు. లాస్ట్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ పోర్ట్స్, బ్లూ ఎకానమీకి దగ్గరలో ఉన్నాం మనం. మీరు ఈ పోర్ట్స్ అన్నిటిని ఇంకా కొంచెం డెవలప్ చేయండి ప్రభుత్వం ద్వారా. మీరు వాటిని అక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మీరేదో ప్రభుత్వం నిర్వహిస్తుంది అనుకుంటున్నాం కాదు, అక్కడ కూడా మనం వేర్ హౌస్లు కొంతమందికి ఇస్తాము. ఆ తర్వాత మనం మిగతా ఉంటాయి, అక్కడ రకరకాలైనటువంటి బిజినెస్లు ఉంటాయి, అవన్నీ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, నాకేం తప్పలేదు. కానీ సంపద సృష్టి ఎక్కడ జరగాలి, సంపద సృష్టించినటువంటి సంపద ఎక్కడికి రావాలి, ప్రభుత్వం దగ్గరికి వచ్చేటట్టుగా చేయండి, ఉద్యోగాలు వచ్చేటట్టు చేయండి అని మాత్రమే నేను చెప్తున్నా. ఈ 5 పంచేంద్రియాల కోసం నేను చేస్తాను. ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ విషయంలో మాత్రం నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ భారతదేశ ప్రధానమంత్రి గారు దగ్గరికి డెఫినెట్గా, నేను ఒక్కని కాదండి, ఈ విద్యావేత్తలు కొంతమంది మేధావుల్ని తీసుకుని ఈ 17 మెడికల్ కాలేజీని ఎట్లా రక్షించుకోవాలి అంటే వాళ్ళన్నా మనకి సహాయం చేయాలి, లేదా వీళ్ళన్నా ఒప్పుకునేటువంటి పరిస్థితికి ముందుకెళ్తానని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పరిస్థితి ఓవరాల్గా అయితే ఒక ఎజెండా కావాలి ఏ ఎన్నికలకైనా. ఆ ఎజెండాలు వేగ్ ఉపన్యాసాల కంటే కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికల్ని ప్రకటించి ముందుకు వెళ్లాల్సి. ప్రస్తుతం సుందరాం శర్మ గారి ప్రణాళిక అది.